సో రైట్ నౌ మనం లాస్ట్ క్లాస్ లో సో మాడ్యూల్ 1 పూర్తిగా కంప్లీట్ చేసేసాం. సో మాడ్యూల్ 2 లో మనకి పెండింగ్ ఉన్న చాప్టర్స్ వచ్చి సో బడ్జెటరీ కంట్రోల్ ఒక చాప్టర్ పెండింగ్ ఉందని, అలాగే యూనిట్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ అనే చాప్టర్ పెండింగ్ ఉంది. సో సో రెండిట్లో కూడా కొంచెం పెద్ద చాప్టర్ బడ్జెటరీ కంట్రోల్. సో మనం అది కంప్లీట్ చేసేద్దాం. సో సమ్స్ ఎక్కువ ఉంటాయి, కాన్సెప్చువల్ కొంచెం ఈజీ టాపిక్, పెద్ద కష్టమే కాదు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. And budgetary control. So దీనిలో ఫస్ట్ వన్ మీనింగ్, లెట్స్ గో టు మీనింగ్. సో వాట్ ఈస్ మెంట్ బై బడ్జెట్? చాలా జనరల్ మీనింగ్ ఏంటంటే సో బడ్జెట్ అంటే చెప్పని వాళ్ళు వాట్ ఈస్ మెంట్ బై బడ్జెట్. సో బడ్జెట్ అంటే ఏమై ఉండొచ్చు? మన దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంత అవుతుంది, మన దగ్గర ఎంత ఉన్నది, ఎంత పెట్టొచ్చు. సో దేనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అంటే ఏంటి? అంటే మన దగ్గర ఎంత ఎక్స్పెన్స్ ఉంది, ఎంత పెట్టగలమని, ఎంత అవుతుంది. ప్లాన్. సో ప్లాన్ వేసుకోవడం, ప్లాన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటావు, అంతేనా? రైట్. ఇంకా యశ్వంత్? ప్రీవియస్ ఇయర్ జరిగిన దాన్ని బట్టి ఈ నెక్స్ట్ ఇయర్ కి ఎస్టిమేట్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని ఇయర్ లో మనం ఒక ఎస్టిమేట్ చేస్తాం, దాన్ని బడ్జెట్ అంటాం, అంతేనా? సో ఆల్రెడీ ఇందాక నిర్మల్ చెప్పాడు. సో బడ్జెట్ అంటే దేనికి బడ్జెట్ తయారు చేస్తాం? బడ్జెట్ అన్నాడు నిర్మల్ అన్నాడు ఎక్స్పెన్సెస్ కి బడ్జెట్ తయారు చేస్తాం అన్నాడు. సో బడ్జెట్ అనేది ఓన్లీ ఎక్స్పెన్సెస్ కేనా? ఇన్కమ్ కూడా సార్, ఇన్కమ్ కూడా బడ్జెట్ తయారు చేయొచ్చా లేదా? yes sir. ఆ ప్లాన్ ఆఫ్ ఇన్కమ్ ఓకే, ఎక్స్పెండిచర్ ఓకే, అంతేనా? ఇంకేం లేదా? ప్రాఫిట్ ఎంత వస్తుందో కూడా చెప్పచ్చు. రైట్. ఎవ్రీథింగ్ ప్రతి ఫంక్షన్ ని కూడా మనం బడ్జెట్ ప్లాన్ వేస్తాం. సో డెఫినేషన్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. It is defined as quantitative expression of a plan for a defined period of time. It is defined as a quantitative expression of a plan for a defined period of time. It includes planned sales volumes, revenues, resource quantities, costs and expenses, assets, liabilities, and cash flows. Right. So budget ante first of all it's a plan. Right. So quantitative plan ante number point of view మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాన్. సో ప్లాన్ అంటే థియరిటికల్ గా చెప్పకూడదు. సో బడ్జెట్ ఇస్ ఏ క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్. సో విత్ నెంబర్. సో నెంబర్ రూపంలో మనం చెప్పే ఒక ప్లాన్ ఫర్ ఎ డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక స్పెసిఫిక్ పీరియడ్ కి మనం ప్లాన్ రూపంలో ఒక ఎక్స్ప్రెషన్, క్వాంటిటేటివ్ రూపంలో ఒక ఎక్స్ప్రెషన్, ఒక ప్లాన్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ మనం ఇస్తే దాన్ని మనం బడ్జెట్ అంటాం. సో దానిలో ఏముంటాయంటే ఇట్ ఇంక్లూడ్ సేల్స్, క్వాంటిటీస్, రెవెన్యూస్, కాస్ట్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లైబిలిటీస్ అండ్ క్యాష్ ఫ్లోస్, ఇంక్లూడింగ్ క్యాష్ ఫ్లోస్. సో క్యాష్ కూడా కలిపి మనం ప్రతి దాన్ని కూడా ఎస్టిమేట్ చేయడాన్ని ఒక క్వాంటిటేటివ్ ఎక్స్ప్రెషన్, క్వాంటిటేటివ్ లో నెంబర్ లో ప్లాన్ చేయడాన్ని మనం అంటున్నాం బడ్జెట్ అని అంటున్నాం. రైట్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బడ్జెట్.
నెక్స్ట్ వన్ ఇస్ బడ్జెటింగ్. సో కూడా ఏం చేయాలి సో జాగ్రత్తగా ఆలోచించండి. ఇట్ మీన్స్ coordinating the combined intelligence of an entire organization into a plan of action based on past performance and governed by rational judgment of factors. Rational judgment of factors that will influence the course of business in future. Right? సో ఇది జనరల్ గా మనం స్టాండర్డ్ కాస్టింగ్ చాప్టర్ లో దీని గురించి నేర్చుకున్నాం. స్టాండర్డ్ కాస్టింగ్ టైంలో మనం దీని గురించి నేర్చుకున్నాను. సో స్టాండర్డ్ కాస్టింగ్ చేసినప్పుడు ఏమనుకున్నాం, సో ఏ ఆర్గనైజేషన్ అయినా ప్రతిదీ కూడా ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ ముందే ప్లాన్ చేసుకుంటాడు, బడ్జెట్ చేసుకుంటాడు. సో ఆ ప్లాన్ ఎలా తయారు చేస్తాము అంటే కనుక ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని చేస్తామని చెప్పుకున్నాం. సో దీనిలో వాటి చెప్తున్నా బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్, అలాగే గవర్న్ బై జడ్జ్మెంట్స్. సో మనం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఎంత వాడాలి, ఎంత క్వాంటిటీకి మెటీరియల్ వాడాలి. సో మనం ఒక ప్రొడక్షన్ మేనేజర్ పిలుస్తాం, వాడి యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుంటాం. సో అని అడుగుతాం, పాస్ట్ లో ఏమైందో చూస్తాం, దాన్ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం, ఒక ప్లాన్, ఒక బడ్జెట్ ని ప్లాన్ చేస్తాం. సో గవర్న్ బై రేషనల్ జడ్జ్మెంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్. అది సింపుల్ ఏంటంటే ఇక్కడ బడ్జెటింగ్ అంటే ప్లాన్ చేయడం వల్ల బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ టేకింగ్ ఎ డెసిషన్. రేషనల్ జడ్జ్మెంట్ ఉపయోగించి ఒక డెసిషన్ తీసుకుని ఒక క్వాంటిటీ ఎక్స్ప్రెషన్ లో ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం అంటాం బడ్జెటింగ్ అని అంటున్నాం. సో బడ్జెట్ ఇదే క్వాంటిటీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్లాన్. సో దాన్ని తయారు చేయడానికి ఆర్గనైజేషన్ ఉపయోగించేటువంటి టెక్నిక్ మనం అంటాం బడ్జెటింగ్ అని అంటున్నాం. రైట్. సో బడ్జెట్ లో ఈ టాపిక్ లో ఇది ప్యూర్ గా థియరిటికల్ టాపిక్ నానా. సో జనరల్ థియరిటికల్ అంటే సో అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాబ్లమాటిక్ కూడా ఉంటుంది. మనం కొన్ని చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ సో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ దీనిలో తెలుసుకోవాల్సిన టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. సో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ బడ్జెట్స్ అసలు ఎలా ప్రిపేర్ చేయొచ్చు. సో రకరకాలుగా బడ్జెట్స్ తయారు చేస్తారు. సో వాటిలో ఒకటి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం కెపాసిటీ వైజ్ బడ్జెట్స్. సో ఆర్గనైజేషన్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని బడ్జెట్స్ ని ప్రిపేర్ చేస్తాం. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకదాన్ని మనం అంటాం ఫిక్స్డ్ బడ్జెట్ అంటాం. సో రెండోది మనం మాట్లాడుతామన్నా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాం. ఫిక్స్డ్ బడ్జెట్ అంటామన్నా, రెండోది ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాం. సో ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఒక బడ్జెట్ తయారు చేస్తాం, అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, రిమైన్ అన్చేంజ్డ్. సో మన లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మారినా కూడా అది మారదు అన్నట్టుగా ఒక ప్లాన్ ఆఫ్ బడ్జెట్ తయారు చేస్తే మనం దాన్ని బడ్జెట్ ఫిక్స్డ్ బడ్జెట్ అంటున్నాం. అలా కాకుండా ఒకవేళ నేను అనుకున్న ప్రొడక్షన్ క్వాంటిటీ మారుతుంది అనుకో, సో నా బడ్జెట్ ని కూడా మార్చుకోగలిగేలాగా ఒక బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాం. సో స్టాండర్డ్ కాస్టింగ్ లో సో మనం చేసాం దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఒక ఎక్స్పెండిచర్ స్టాండర్డ్ కాస్ట్ అన్నాం. ద స్టాండర్డ్ కాస్ట్ ఇస్ నోన్ యాజ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లో మనం అంతా కూడా దేనికి తయారు చేస్తామన్నా, ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్. ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఇస్ జనరల్ అన్ ఎస్టిమేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాంటిటీ. ఫర్ యాక్చువల్ క్వాంటిటీ చేస్తే దాన్ని స్టాండర్డ్ అని అంటాం. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అన్న స్టాండర్డ్ కాస్ట్ అన్న స్టాండర్డ్ కాస్ట్ అన్న ఒకటే. మనం దానిలో ఆల్రెడీ స్టాండర్డ్ కాస్టింగ్ లో దాని గురించి నేర్చుకున్నాం. సో దీని మీద కొన్ని సంస్థ బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. దీనిలో ఇది తెలియడం కోసం అంటే ఈ టాపిక్ ని సాల్వ్ చేయడం కోసం, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ని సాల్వ్ చేయడం కోసం సో మన కాస్ట్ ని క్లాసిఫై చేయాలి. సో కాస్ట్ లో 3 కేటగిరీస్ ఆఫ్ కాస్ట్ ఉంటాయని మనకి బేసిక్స్ లో నేర్చుకున్నాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి బాగా తెలిస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈజీగా ఈ టాపిక్ ని, ఈ కెపాసిటీ వైజ్ బడ్జెట్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు.
సో కాస్ట్ లో 3 కేటగిరీస్ అన్న. ఫస్ట్ది ఫిక్స్డ్ కాస్ట్ అంటాం, రెండోది వేరియబుల్ కాస్ట్ అంటాం, మూడోది సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. సో నేను వీటి గురించి ఆల్రెడీ బేసిక్స్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. నేను అడిగిన పర్సన్ మాత్రం నాకు సమాధానం చెప్పండి. చెప్పు లోకేష్. సో వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ ఎక్స్పెన్స్? సార్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది సార్, వ్యారీ అవ్వదు. వేరియబుల్ ఉంటే యూనిట్ కి ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఇస్ ఫిక్స్డ్ విత్ చేంజ్ ఆఫ్ యాక్టివిటీ. సో ప్రొడక్షన్ మారినా కూడా మారింది కదా, సో ఫిక్స్డ్ గా ఉంటుంది. దేనికి ఫిక్స్డ్ గా ఉంటుందంటే క్లారిటీ చెప్పాలి. ప్రొడక్షన్ క్వాంటిటీ మారినా ఖర్చు మారకపోతే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్ కదా. వేరియబుల్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ మారితే కాస్ట్ కూడా మారుతుంది. సో ప్రొడక్షన్ కూడా మారిపోతుంది సార్. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని దానికి ఒక బేసిక్ డెఫినేషన్ లో మనం నేర్చుకున్నప్పుడు పెర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఫస్ట్ పెర్ యూనిట్ ఎలా ఉంటుందో చెప్పు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫిక్స్డ్ గా ఉంటుంది సార్, ఫిక్స్డ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, రైట్. మరి ఫిక్స్డ్ కాస్ట్ అయితే పర్ యూనిట్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ మారిపోతుంది సార్, మారిపోతుంది కదా. సో ఎందుకు మారిపోతుంది? ఇన్ టోటల్ ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి. సో మన క్వాంటిటీని బేస్ చేసుకుని పర్ యూనిట్ ఖచ్చితంగా ఏమవుతుంది? మారిపోతుంది కదా. సెమీ వేరియబుల్ అంటే ఏంటి మరి? సెమీ వేరియబుల్ అంటే కొంచెం ఫిక్స్ అండ్ కొంచెం వేరియబుల్. సో రెండు మిక్సప్ అయిపోయి కాస్ట్ ఉంటే కనుక దాన్ని మనం అంటాం సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం. నీకు గుర్తుందా? సెమీ వేరియబుల్ కాస్ట్ ని సెగ్రిగేట్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడాలజీస్ వాడాం. చాలా మెథడ్స్ వాడాం నాన్న. గ్రాఫికల్ మెథడ్ అని, కంపారిజన్ మెథడ్ అని, పీరియడ్ బై యాక్టివిటీ కంపారిజన్ మెథడ్ అని. సో ఒక ఫార్ములా చాలా ఫేమస్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవడం కోసం సెమీ వేరియబుల్ కాస్ట్ ని సెగ్రిగేట్ చేసే ప్రొసీజర్ లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవడం కోసం ఒక ఫార్ములా వాడాం నాన్న. ఏమైనా చెప్పగలరా? లీస్ట్ స్క్వేర్ మెథడ్. నేను అడుగుతున్న ఫార్ములా డైరెక్ట్ గా చెప్పేస్తాను. లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా ఈక్వేషన్ చేసి కనుక్కున్నాం, కానీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా చేంజ్ ఇన్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. అవునా కదా? 2 లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆ 2 యాక్టివిటీస్ దగ్గర కాస్ట్ లో చేంజ్, డివిజన్ యూనిట్స్ లో చేంజ్ చేస్తే మనకి వచ్చింది కాస్ట్ పర్ యూనిట్ చేంజ్. గుర్తుందా ఇది? సో ఈక్వేషన్స్ చేసి దాన్ని సాల్వ్ కూడా చేసాం మనం బేసిక్స్ లో, రైట్. ఈ బేసిక్ థియరీని బేస్ చేసుకుని మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అండ్ ఫిక్స్డ్ బడ్జెట్ ప్రిపేర్ చేయొచ్చు. సో సాల్వ్ చేద్దాం మనం. అందరూ కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 తీసుకోండి. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూద్దాం. అందరూ కూడా మీ మెటీరియల్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. A factory which expects to operate 77,000 hours. మన ఎక్స్పెక్టేషన్ అన్నది మా అందరూ కాన్సిడర్ చేయాలి. చాలా ఈజీ టాపిక్. దీని మీద ఇన్ డీటెయిల్ గా మనకి చదవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న చాప్టర్స్ తో లింక్డే, రైట్. సో కొత్తది ఏమీ ఉండదు. సో జస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, బేసిక్స్ ని గుర్తెచ్చుకోండి, ఆలోచిస్తూ చేయడమే. A factory which expects to operate 7,000 hours, that is 70% level of activity, furnishes the details of the expenses as under semi-variable, so variable, semi-variable, fixed expense. 3 ఖర్చు ఇచ్చానన్నా 70% level of activity దగ్గర ఇచ్చానన్నా అంటే ఎంత అంటే 7,000 hours ఆపరేట్ అవుతాం. The semi-variable expenses go up by 10% between 85 and 95% activity and go up by 20% above 95% activity. So 85 నుంచి 95% మధ్యలో ఉంటే కనుక యాక్టివిటీ semi-variable expense 10% పెరుగుతుందంట. అలాగే 95% కన్నా ఎక్కువ యాక్టివిటీ కానీ చేస్తే కనుక ఆర్గనైజేషన్ లో 20% అబోవ్ పెరుగుతుంది, బై 20% పెరుగుతుంది ఎక్స్ట్రాగా. ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ప్రిపేర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ 80%, 80, 90 and 100% యాక్టివిటీస్. సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. నన్ను యాక్టివిటీ మారితే నా బడ్జెట్ ని కూడా మార్చుకునే విధానాన్ని మనం అంటాం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటాం. ఫ్లెక్సిబిలిటీ అంటే అవకాశాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ గా మనం చేంజ్ చేయడం. సో ఈ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తయారు చేస్తాం. అది కాకుండా తర్వాత మనం అడుగుతాం 80, 90 as well as 100. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర బడ్జెట్ తయారు చేయాలి. సో హెడ్డింగ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. బేసిక్ క్వశ్చన్ అని ఇవన్నీ మనం బేసిక్స్ లో కూడా కంప్లీట్ చేసేసాం. పర్టికులర్స్ 70% is a given level of activity. ఇది 7,000 hours నాను. సో ప్లాన్ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. సో బడ్జెటెడ్ hours or planned hours 7,000 at 70% కెపాసిటీ క్వశ్చన్ లో ఇచ్చాను.
అయితే మనం అడుగుతుంది 80% దగ్గర పరిస్థితి బడ్జెట్ ఎలా మారుతుంది, అదే 90% యాక్టివిటీ దగ్గర బడ్జెట్ ఎలా మారుతుంది, 100% దగ్గర ఎలా మారుతుంది. సో ఇది మారే కొత్త బడ్జెట్, మారిన బడ్జెట్ కనుక్కోవడానికి ముందు ఇచ్చిన బడ్జెట్ ఏంటి, సో దానికి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇచ్చాను నాకు. సో ఒకటి వేరియబుల్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. సో వేరియబుల్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడు, 1260 ఇచ్చాను. అలాగే నెక్స్ట్ సెమీ వేరియబుల్ ఇచ్చాను. గివెన్ డేటా రాస్తున్నాను నేను ఫస్ట్ 1200. అలాగే ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఇచ్చాను నాకు, ఇట్ ఈస్ 1800. ఓకేనా. సో 3 విషయాలు ఇచ్చాను ఇంతే. సో ఇదే బడ్జెట్ ని 80% అయితే ఎలా మారుతుంది, 90 అయితే ఎలా మారుతుంది, 100 అయితే ఎలా మారుతుంది. సో ఫ్లెక్సిబిలిటీ ప్రకారం సో మారిన బడ్జెట్ ని తయారు చేయండి అని చెప్పారు. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ మనం తయారు చేస్తాం. సో 70% దగ్గర 7000 అవర్స్ అయితే 80% దగ్గర ఎన్ని అవర్స్ అవుతాయి, ఆటోమేటిక్ గా 8000 అవర్స్ కెపాసిటీ అవుతుంది. సో 90% దగ్గర అంటే 9000 అవర్స్ అన్న, 100% అంటే 10,000 అవర్స్ అవుతాయి కదా. సో కెపాసిటీ యూటిలైజేషన్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అవర్స్ నా. రైట్. సో అలాగే వేరియబుల్ ఎక్స్పెన్స్ 1260 ఉంది అన్న. 70% దగ్గర 1260 అయితే 80% దగ్గర ఎంత అవుతుంది. సో పెర్ అవర్ కాన్స్టెంట్ గా ఉంటుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 1260 బై 7000 వేసి పెర్ అవర్ ఇంటూ 8000 వేయచ్చు, లేదా డైరెక్ట్ గా 7000 కి 1260 కాబట్టి 8000 కి ఎంత అని కూడా డైరెక్ట్ గా చేయొచ్చు. ఎందుకంటే ఇది పెరిగినప్పుడు అవర్స్ ఆటోమేటిక్ వేరియబుల్ ఎక్స్పెన్స్ కూడా ఏమవుతుందన్న, పెరుగుతుంది. బికాస్ వేరియబుల్ అంటే సో ప్రొడక్షన్ ప్రకారం అది మారేది, యూసేజ్ ప్రకారం అది మారేది. రైట్. వేరియబుల్ ఎక్స్పెన్స్ మారుతుంది. సో ఎంత మారుతుంది క్యాలిక్యులేట్ చేయండి. 1440. థ్యాంక్ యూ. 1440. నెక్స్ట్ 1620. 1620. 1800. 1800. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ సెమీ వేరియబుల్ కి అయినప్పటికీ వాడు ఎంత ఇచ్చాడు, ఏమని చెప్తున్నాడు, 10% పెరుగుతుందంటే సెమీ వేరియబుల్ ఎక్స్పెన్స్ గో అప్ బై 10% బిట్వీన్ 85 and 95% యాక్టివిటీ. సో 85 and 95 మధ్యలో ఉంటే 10% పెరుగుతుంది. అంటే ఇది 80% దగ్గర ఉంది కాబట్టి ఇంక పెరగదనే అర్థం. 90 అయినప్పటికి ఇది 85 నుంచి 95 మధ్యలోనే కదా. సో అంటే ఉన్నదానికన్నా 10% పెరుగుతుంది, అంటే ఇంకో 120 పెరుగుతుంది. అంటే ఎంత అవుతుంది అన్నది 1320 అవుతుంది. మా అర్థమవుతుందా. సో 10% పెరుగుతుంది ఉన్నదానికన్నా. సో 100% ఎబో 95% కాబట్టి అక్కడ ఎంత పెరుగుతుందని చెప్పాడు, 20% పెరుగుతున్నాను అన్నాను. సో 1200 బై 20% వేసుకుంటే కనుక సో 1200 ఇంటూ 20% దట్ ఈస్ 240 పెరుగుతుంది. 1200 ప్లస్ 240 1440 అవుతుంది. క్యాల్కులేషన్ అర్థమవుతుందా. సో 1200 ఉంది, సో దాని మీద 20% పెరుగుతుంది బికాస్ 100% మోర్ దాన్ 95%. ఇక్కడికి వచ్చేటప్పటికి 1200 ఉంది, సో 1200 ఇంటూ 10% మనకి పెరుగుతుంది. 1200 ప్లస్ 1200 ఇంటూ 10%, 1200 ప్లస్ ఇంకొక 10% పెరుగుతుంది అని చెప్పాను అనమాట. సో దీని మీద సో అంటే 1320 అవుతున్నాను. రైట్. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కి వచ్చేటప్పటికి 1800 ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వాడు ఇచ్చాడు అన్న. సో అది ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్ మీనింగ్. సో కాబట్టి సో దిస్ ఇస్ ద flexible budget. This is the flexible budget for 80%, 90%, 100% activity levels. చాలా నార్మల్ థింగ్. జస్ట్ మనకి బేసిక్ డెఫినేషన్స్ బాగా తెలిస్తే చేయొచ్చు ఈ టాపిక్. ఈ టైప్ ఆఫ్ బడ్జెట్ మనం ప్రిపేర్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1? సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 మీ తర్వాత చేయండి. మనం ఇప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చేద్దాం. సో 1 ఎవరికి ఏమి డౌట్ లేకపోతే కనుక వి విల్ గో విత్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. రైట్. Illustration number 3. Action plan manufacturers, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా వినండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Action plan manufacturers normally produce 8,000 units of their product in a month. So normally produce them. So what activity in their machine shop for the month of January they had planned for production of 10,000 units. సో అయితే జనవరి మంత్ లో మాత్రం 10,000 యూనిట్స్ కి ప్లాన్ వేసుకున్నాను బడ్జెట్. ఓవింగ్ టు ది సడన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జనవరి దే కుడ్ ఓన్లీ ప్రొడ్యూస్ 6,000 యూనిట్స్ ఇన్ జనవరి. జాగ్రత్తగా 3 నెంబర్స్ చెప్తున్నాడు. ఒకటి 8,000 యూనిట్స్ చెప్పాడు. ఏంటది, రెగ్యులర్ గా జరిగేది. అయితే జనవరి మంత్ కి మాత్రం ప్లాన్ ఈసారి సో వాడికి ఇంకేదో బిజినెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి 10,000 యూనిట్స్ కి బడ్జెట్ ప్లాన్ చేస్తున్నాడు.
కానీ సడన్ గా జరిగిన చిన్న చిన్న క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వల్ల ఆ ప్రొడక్షన్ యాక్టివిటీ 10,000 అనుకున్నాడు, కానీ కనీసం 8,000 కూడా నార్మల్ గా చేసే యాక్టివిటీ కూడా చేయలేదన్న, కేవలం 6,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశాను. సో 8,000 ఇస్ ద నార్మల్ యాక్టివిటీ, సో 10,000 ఇస్ ద బడ్జెటెడ్ అవుట్పుట్, 6,000 ఇస్ ద యాక్చువల్ అవుట్పుట్. ఇది జరిగినటువంటి డేటా ఫస్ట్ పారాగ్రాఫ్ లో. Indirect manufacturing costs are carefully planned and monitored in the machine shop, and foreman of the shop is paid a 10% of the saving. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏం చెప్తున్నాడు. ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఓవర్హెడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆర్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ మానిటర్డ్ ఇన్ ద మిషన్ షాప్ డిపార్ట్మెంట్. అండ్ ద ఫోర్మెన్ ఆఫ్ ది షాప్ ఈస్ పెయిడ్ 10% ఆఫ్ ది సేవింగ్ యాజ్ ఎ బోనస్. సో ఎవడైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో వాడికి సేవ్ చేస్తే, వాడు సేవ్ చేసిన దానిలో 10% ని బోనస్ కింద ఇస్తామన్నాను వాడికి. వేర్ ఇన్ ఎనీ మంత్ ద ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్ ఈజ్ లెస్ దాన్ ది బడ్జెటెడ్ ప్రావిజన్. సో ఏదైతే ప్లాన్ వేసుకుంటారో ఎక్స్పెండిచర్, దానికన్నా వాడు తగ్గించగలిగితే వాడికి 10%, ఎంత సేవ్ చేస్తే అంతట్లో 10% వాడికి బెనిఫిట్ కింద మనం ఇస్తాము అని చెప్తాను. నెక్స్ట్, ద ఫోర్మెన్ హాస్ పుట్ ఇన్ ఎ క్లెయిమ్ దట్ హీ షుడ్ బి పెయిడ్ ఎ బోనస్ ఆఫ్ 88.5 ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. సో జనవరి మంత్ కి సో పాప వాడు బోనస్ అడుగుతున్నాడు అన్న. ఎంత క్లెయిమ్ చేస్తానంటే ఫోర్మెన్ ఇన్ఛార్జ్ 88.5 రూపీస్ బోనస్ క్లెయిమ్ చేస్తానంట. ద వర్క్స్ మేనేజర్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మేనేజర్ wonders how anyone can claim a bonus when a company has lost a seizable contract. సో కంపెనీ ఏమో కాంట్రాక్ట్ పోయిందని పైన చెప్పాడు పారాగ్రాఫ్ లో. మరి అలాంటి సిచ్యువేషన్ లో హౌ ద పర్సన్ ఫోర్మన్ ఈజ్ ఆస్కింగ్ ఏ బోనస్ అని క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు. వండర్ అంట. సో ఆశ్చర్యపోతున్నాడు అంట. ద రెలవెంట్ ఫిగర్స్ యాజ్ అంట. ఇచ్చిన డేటా ఇచ్చాను. సో ఏంటి ఆ డేటా అనేది అబ్జర్వ్ చేయండి. అందుకే ఫస్ట్ 3 పారాగ్రాఫ్స్ అర్థమైనట్టేనా? రైట్. సో ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ చాలా ఇచ్చాను. సాలరీ, indirect labor, indirect material, repairs and maintenance, power, tool consumed, rates and taxes, depreciation, insurance, even under overhead expenses. And the expenses for the normal month. So what does mean by normal month? 8,000 units. Normal capacity 8,000 kadana. So 8,000 ki aithe enti ane oka plan ichchadu. Alage plan for January. So plan చేసుకున్నాడంటే expenditure మారుతుందంటే నన్ను జాగ్రత్తగా అర్థం చేయాలి. ఆ ప్లాన్ అనేది దేనికి? 10,000 యూనిట్స్ కన్నా. వాడు ప్లాన్ 10,000 కి చేశాడు. యాక్చువల్ కాస్ట్ ఇన్ జనవరి. యాక్చువల్ గా ఖర్చులు దేనికి అవుతాయి? 6,000 యూనిట్స్ అవుతాయి. రైట్. ఇది వాడు ఇచ్చినటువంటి డేటా. సో నెంబర్స్ చాలా ఇచ్చాడు. 1000, 720, 900, 600 అలా చెక్ చేసుకుని నెంబర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి మన మెటీరియల్. 800, 1700, 600, 650, 600, 800, 875, 740, 320, 400, 300, 150, 150, 150, 800, 800, 800, 100, 100 and 100. ఇవి మనకి ఇచ్చినటువంటి డేటా. డూ యూ అగ్రీ విత్ ది వర్క్స్ మేనేజర్? సో వర్క్స్ మేనేజర్ ఏమన్నాడు? అది మీకు బోనస్ రాదు, అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో బోనస్ ఏంటి, కంపెనీ కాంట్రాక్ట్ లాస్ అయిపోయింది, 10,000 ప్లాన్ వేసుకుంటే 6,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఎలాంటి టైంలో మీకు బోనస్ ఏంటి అని వర్క్ మ్యాన్ చెప్పాడు. వర్క్ మేనేజర్. ఫోర్మెన్ ఇస్ ఎంటైటిల్డ్ టు ఎనీ బోనస్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఇన్ జనవరి. సో ఫోర్మెన్ అనే వాడికి మరి బోనస్ ఇవ్వాలా లేదా? నువ్వు ఒప్పుకుంటావా వర్క్స్ మ్యాన్ చెప్పినటువంటి ఇంటెన్షన్? సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ విత్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎక్స్ప్లెయిన్. సో నువ్వు ఆలోచించి ప్లాన్ చేసి ఆలోచించి నిజంగా వాడికి ఇవ్వాలా లేదా, సేవింగ్ ఉందా లేదా. సో వాడికి సేవింగ్ ఉంటే ఇవ్వాలా. సో ఏం చెప్పాడు క్వశ్చన్ లో? 10% ఆఫ్ ది సేవింగ్స్ ఉంటే ఇమ్మని చెప్పాను అనమాట. సో అది 88.5 నాకు రావాలని మనీ కూడా చెప్పేస్తున్నాడు వాడు. సో రైటా రాంగా అనే విషయం మనం ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చినటువంటి డేటా నుంచి మనం కనిపెట్టాలి. ఇది క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన డేటా తీసుకుంటున్నాను నేను ఫస్ట్. సో నార్మల్ మంత్ అన్నాను ఫస్ట్. దట్ మీన్స్ 8,000 యూనిట్స్ దగ్గర మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ నార్మల్. అలాగే 10,000 యూనిట్స్ దగ్గర కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నమాట. ప్లాన్డ్, కాల్డ్ ప్లాన్డ్ బడ్జెట్. బట్ యాక్చువల్ గా జరిగింది 6,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసామన్నా. ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్. ఇది మనకి ఇస్తున్నటువంటి డేటా. సో 3 డేటా నేను ఫస్ట్ రాస్తాను, నువ్వు అబ్జర్వ్ చేసి ఈ బడ్జెట్ లో ఇంకేం కాలమ్స్ మనకు కావాలన్నా మనం దానిలో తయారు చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఫ్లెక్సీ బడ్జెట్. రైట్. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ మనం ఇప్పుడు తయారు చేస్తాం ఫర్ దిస్ కంపెనీ. అది కూడా ఏ మంత్ కన్నా? జనవరి మంత్. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఫర్ ది కంపెనీ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి.
రైట్. సో ఒక్కొక్క ఎక్స్పెన్సెస్ నేను రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. శాలరీ అన్నాను, శాలరీ ఆఫ్ 4 men. సో ఇన్ఛార్జ్ శాలరీ 8,000 యూనిట్స్ దగ్గర నార్మల్ వాడి ఎస్టిమేషన్ 1000 అంట, ప్లాన్ కూడా 1000 చెప్తున్నాను వాడు, యాక్చువల్ గా కూడా 1000 అయిందంట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ గా అయ్యే ఖర్చు 8,000 యూనిట్స్ దగ్గర, ప్లాన్ వేసినప్పుడు కూడా 1000 వేసాడు అంటే సో దీని అర్థం ఏంటి? సో జాగ్రత్తగా దీని నుంచి అర్థం చేసుకోవచ్చు అన్న. దిస్ 1000 is a fixed expenditure. The nature of this expenditure is fixed expenditure. రైట్. సో ఇంకో కాలం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేచర్. రైట్. సో నీకు అర్థం అవడానికి ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. సో ఎందుకంటే 8,000 యూనిట్స్ దగ్గర 1000 వాడు ప్లాన్ చేసిన 10,000 యూనిట్స్ కూడా 1000 ప్లాన్ చేశాడు అంటే యూనిట్స్ ఎన్ని పెరిగినా సో కాస్ట్ సేమ్ ఉంటుందంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి 6,000 దగ్గర కూడా ఎంత అవుతుంది కాస్ట్? 1000 అయింది. రైట్. సో అయితే మనం ఇప్పుడు ఈ ప్లాన్ వీడు వేసిన 10,000 యూనిట్స్ ప్లాన్ కాకుండా మనం తయారు చేసిన ప్లాన్ 6,000 యూనిట్స్ కి ప్లాన్ తయారు చేయాలి. ఎందుకు నేను 6,000 యూనిట్స్ కి ప్లాన్ తయారు చేయాలి? ఆల్రెడీ స్టాండర్డ్ కాస్టింగ్ లో మనం నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా యాక్చువల్ ని ప్లాన్ తో కంపేర్ చేయాలంటే యూనిట్స్ ఏముండాలి. 6,000 యూనిట్స్ దగ్గర యాక్చువల్ ఖర్చుని 10,000 యూనిట్స్ దగ్గర ఉన్నటువంటి 1000 తో కంపేర్ చేయకూడదు. ఎందుకు కంపేర్ చేయకూడదు? బికాస్ ఇట్ ఇస్ ఎ బడ్జెటెడ్ యూనిట్స్. మనం ఎప్పుడు కూడా ఏ యూనిట్స్ దగ్గర ప్లాన్ తయారు చేసుకోవాలి? యాక్చువల్ యూనిట్స్. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ కాస్ట్. ఎక్స్పెన్సెస్ చెక్ చేయడం. ఇప్పుడు మనం తయారు చేస్తాం కాబట్టి దీనిపై స్టాండర్డ్ ఆర్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో ప్లాన్ చేసి ఈ రెండింటిని కంపేర్ చేసి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ చెక్ చేయాలి. అంటే ప్లాన్ ఎంత, మన ప్లాన్ ఎంత, యాక్చువల్ గా ఎంత. సో ప్లాన్ చేసిన కన్నా ఖర్చు తగ్గించారు, సేవ్ చేసినట్టుగా చూద్దాం మరి ఏమైనా సేవ్ చేశాడని. సో అయితే నువ్వు ఎలా చెక్ చేయాలి సార్? మరి ఇప్పుడు ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇదే 6,000 యూనిట్స్ కి నేను 10,000 యూనిట్స్ కి 1,000, 8,000 యూనిట్స్ కి 1,000 అంటే నిజంగా 6,000 యూనిట్స్ మీద బడ్జెట్ తయారు చేసిన నా ఖర్చు కేవలం 1,000. సో డిఫరెన్స్ ఇస్ 0 బికాస్ ఇట్ ఇస్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఒకటి. ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ బేసిక్స్. ఇండైరెక్ట్ లేబర్. సో ఇండైరెక్ట్ లేబర్ వాడికి ఇచ్చాను వాడు 720 ఇచ్చానన్నా నార్మల్ మంత్ కి. అలాగే ప్లాన్ ఫర్ జనవరి 900. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ టోటల్ బడ్జెట్ మారింది. యాక్చువల్ సైజ్ పక్కన పెట్టి ఇన్ టోటల్ బడ్జెట్ ఏమైనా దాన్ని మారినారు. సో ఎక్స్పెండిచర్ యూనిట్స్ పెరిగితే కాస్ట్ పెరిగితే ఇట్స్ కాల్డ్ వేరియబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈవెన్ సెమీ వేరియబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలా సార్ చెక్ చేయాలి? వేరియబులా సెమీ వేరియబులా? సో పెర్ యూనిట్ సేమ్ ఉంటే ఇందాక మనం డిస్కస్ చేసాం, అడిగాను నేను. పెర్ యూనిట్ సేమ్ ఉంటే దాని ఇట్స్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్ అని మనం చెప్పొచ్చు. సో అప్పుడు 720 డివిజన్ 8,000 దట్ ఈక్వల్స్ టు 0.09 వస్తుంది పర్ యూనిట్. అలాగే ఇక్కడ కూడా 900 డివిజన్ 1000 దట్ ఈక్వల్స్ టు 0.09. సో 10,000 0.09. సో రెండు చోట్ల పర్ యూనిట్ కాన్స్టెంట్ గా ఉందన్నా. సో పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటానన్నా వేరియబుల్ నేచర్ అంట. సో ఈ వేరియబుల్ నేచర్ ని ప్రూవ్ చేయడం కోసం నువ్వు కావాలంటే ఒక వర్కింగ్ నోట్ తయారు చేయొచ్చు. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ నీకు తయారు చేస్తాను. వర్కింగ్ నోట్ నెంబర్ 1 related to indirect labor. So per unit equals to 720 by 8,000 that equals to 0.09. Right? In the same way 900 by 10,000 that equals 0.09. 2 levels of activity చెక్ చేసాం. ఎప్పుడు కూడా నీకు ముందే చెప్పాను నేను, వేరియబుల్ చెప్పాలన్నా ఫిక్స్డ్ చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా సెమీ వేరియబుల్ చెప్పాలన్నా 2 levels of activity కంపల్సరీ. రైట్ అన్న. ఇక్కడ మనకి 2 levels of activity 8,000 యూనిట్స్ దగ్గర 0.09 వస్తుంది, 10,000 యూనిట్స్ దగ్గర 0.09 వస్తుంది. సో పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి దాని ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ అని తెలుస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా 6,000 యూనిట్స్ కి అయితే నా బడ్జెట్ ప్లాన్ 720 నుంచి 800 900 ఇది పోయినప్పుడు నేను ప్లాన్ ప్రకారం తీసుకుంటే నా ప్లాన్ 6,000 యూనిట్స్ కి నేను ప్లాన్ చేస్తే ఇది 0.09 తోనే కదా ఖర్చు అవుతుంది. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. 6,000 యూనిట్స్ ఇంటూ 0.09 is the expenditure to be incurred. Planned cost of indirect labor 6,000 0.09 that equals to 540 అని ఆ ప్లాన్ నన్ను. నా ప్లాన్ ఇండైరెక్ట్ లేబర్ 540 ఓన్లీ. ఈ ప్లాన్ అనేది అనుకున్నాను కానీ యాక్చువల్ గా జరగనప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. ఒక ఫ్లెక్సిబుల్ బడ్జెట్ తయారు చేసి కంపేర్ చేయాలి. ఆ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ తయారు చేస్తాను 540. సో వాట్ ఈస్ యాక్చువల్లీ ఇండైరెక్ట్ లేబర్? ఇట్ ఈస్ 600. సో ప్లాన్ చేసిన దానికన్నా యాక్చువల్ ఖర్చు పెరిగిందా? దర్ ఇస్ నో సేవింగ్. మా అర్థమవుతుందా? సేవింగ్ కాదు నాన్న అది. సో ఇది కంపెనీకి లాస్. సేవ్ చేస్తే మనం మాట్లాడాలి. సో 540 నుంచి 600 పెరిగిందని ఖర్చు 60 రూపీస్. నేను ప్లాన్ చేసిన దానికన్నా యాక్చువల్ ఏమైందన్న పెరిగిందని. సేవ్ అయితే చేయలేవాడు.
రైట్ సేవ్ చేస్తేనే మనకు కావాలి, దీనిలో సేవింగ్స్ ఏమి లేవు. నెక్స్ట్ వన్, ఎనీ డౌట్స్ ఇన్ ఇండైరెక్ట్ లేబర్? ఎవరు డౌట్ ఉన్నా అడగచ్చు. రైట్, నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమి ఇచ్చాను? 800 ఇచ్చాను, ఇక్కడ 1000 ఇచ్చాను ఫర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా వచ్చేప్పటికి 700 ఇచ్చాను. సో 800 1000 మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్. సో చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేటర్ లో, పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇండైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 800 ఇచ్చాను. సో 800 by 8000. 800 by 8000. సో దాని ఈక్వల్ 0.01, 0.1. అలాగే నేను ఇంకొకటి నేను అమౌంట్ ఇచ్చాను, 1000 ఇచ్చాను. సారీ 1000 by 10,000. దట్ ఈక్వల్స్ 0.1. సో రెండు సేమ్ వచ్చాయి కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్ నేచర్. సో వెంటనే మనం చెప్తాను దీని నేచర్ ఏమని చెప్తాం? వేరియబుల్ కాస్ట్ నేచర్ అని చెప్తాం. సో వేరియబుల్ కాస్ట్ అయితే దాని ప్రకారమే మారుతుంది. సో ప్లాన్ ఇప్పుడు ఎంత అవుతుందంటే కనుక 6000 యూనిట్స్ కి ఎంత అవుతుంది? 6000 into 0.1 ఇట్ ఈక్వల్స్ 600 అవుతుంది. 600 ప్లాన్ చేస్తే కానీ యాక్చువల్గా 700 మళ్ళీ ఖర్చు పెరిగింది అని సార్. నెగిటివిటీ, ఖర్చు పెరగకూడదు, తగ్గించగలిగితేనే కదా సేవింగ్ అవుతుంది. సేవ్ చేస్తే వర్క్స్ మేనేజర్ కి మనం ఇవ్వచ్చు అన్న, పెంచితే కాదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఇవన్నీ ఫేస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డేటా ఇచ్చాను 600, 650 ఇచ్చాను అనమాట. 600 and 650 ఇచ్చాను. బట్ యాక్చువల్ ఎక్స్పెన్సివ్ ఇంకా అంత అని చెప్తున్నాడు వాళ్ళు 600 అంటే యాక్చువల్ కూడా 600 నిధులను వాడు ఇచ్చిన డేటా. రైట్, ఇది చెక్ చేద్దాం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో పర్ యూనిట్ చెక్ చేసేస్తాను అట్ 8000 యూనిట్స్ లెవెల్. 8000 లెవెల్ దగ్గర 600 by 8000 దట్ ఈక్వల్స్ టు 0.075. ఇంకొకటి నాన్న అయిన ఖర్చు వాడు మనకి ఇచ్చిన 650. సో 650 by 10,000 దట్ ఈక్వల్స్ టు 0.065. సో అబ్జర్వ్ చేయాలంటే పర్ యూనిట్ ఇట్ ఈస్ డిఫరెంట్. 2 లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ దగ్గర పర్ యూనిట్ డిఫరెంట్ గా ఉన్నాను. సో పర్ యూనిట్ డిఫరెంట్ గా ఉంటే మనం దాన్ని వేరియబుల్ కాస్ట్ నేచర్ వెళ్దాం. ఇన్ టోటల్ సేమ్ గా లేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ నేచర్ వెళ్దాం. సో వెంటనే దీన్ని డిసైడ్ చేద్దాం. ఇట్ ఈస్ సెమీ వేరియబుల్. సో యూ కెన్ సే ఇట్ ఈస్ సెమీ వేరియబుల్ ఎక్స్పెండిచర్. సెమీ వేరియబుల్ అయితే కనుక సో వెంటనే మనం ఏం చేయాలని మనం సెగ్రిగేట్ చేయాలి. సో గుర్తుందా ఇది? సెగ్రిగేట్ చేయాలి. బేసిక్స్ లో మనం నేర్చుకున్నాం. చెప్పమ్మా ఆక్సిజన్ సెగ్రిగేట్ ఎలా చేస్తాం? మనం దాన్ని సపరేట్ ఎలా చేస్తాం? కాస్ట్ ని చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్. మనం కనుక్కునేది ఏంటి? దానిలో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కదా. సో చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. సో వాట్ ఈస్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్? 650 minus రైట్, 650 minus 600 by change in units 10,000 minus 8,000. right, 2000. So that is 50 by 2000. 0.025. 0.025. So per unit cost మనకు అనుకున్నాం 0.025 కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ నన్. అయితే మనం ఇక్కడ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్లాన్ అంటే ఇదే సెమీ వేరియబుల్ కాస్ట్ 6000 యూనిట్స్ దగ్గర ప్లాన్ అంతా మనం చెప్పాలి కదా. Yes sir. మనకు అనుకుంది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మరి దీనిలో ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ ఎంత అనేది ఎలా కనుక్కోవాలి? ఏదో ఒక యూనిట్ దగ్గర చెక్ చేసుకోవాలి. అట్ 8000 యూనిట్స్ దగ్గర మనం ఫస్ట్ చెక్ చేద్దాం. టోటల్ కాస్ట్ 8000 యూనిట్స్ దగ్గర ఎంత? 600 మైనస్ దానిలో వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే 8000 యూనిట్స్ ఇంటూ 0.025 కదా. దట్ ఈక్వల్స్ 200. సో మైనస్ చేస్తే దాని 400 is known as fixed portion. సో 600 కాస్ట్ 8000 యూనిట్స్ దగ్గర అయిందని. సో 8000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ 600 అయితే దానిలో వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే 8000 into 0.025 వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. దెన్ ద వేరియబుల్ కాస్ట్ is 200. సో 600 minus 200 the fixed portion is 400. సరే ఫిక్స్డ్ portion 400 రైట్ ఆర్ రాంగ్? సో డౌట్ ఉంటే మనం వెంటనే ఇమీడియట్ అట్ 10,000 యూనిట్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. సో 10,000 యూనిట్స్ దగ్గర కూడా వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్? ద టోటల్ కాస్ట్ is 650 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే సో 10,000 into 0.025 అంటే ఎంత అన్న? 250 మైనస్ చేస్తే దాని 400 is the ఫిక్స్డ్ పోర్షన్. అవునా కదా? సో
సో సేమ్ వచ్చింది కాబట్టి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ అనేది 400 అని డిసైడ్ చేయొచ్చు. సో ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ నేచర్, ఫిక్స్డ్ కాస్ట్ 400, వేరియబుల్ కాస్ట్ యూనిట్ టు యూనిట్, లెవెల్ టు లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తుందంటే 6000 యూనిట్స్ దగ్గర బడ్జెట్ ఎంత. సో 6000 యూనిట్స్ దగ్గర వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 6000 into 0.025 that equals to 150. 6000 into 0.025 that is 150, right? So fixed cost ఎంత అవుతుంది? ఫిక్స్డ్ 400. So total 550. 650, sorry, 550. Thank you, sorry, 550. The total estimated expenditure for 6000 units is 550. Kadana, right? So the expenditure estimated is 550. 550 ఎక్స్పెక్ట్ చేస్తే బట్ యాక్చువల్లీ 600 అయిందని మళ్ళీ ఖర్చు పెరిగిపోయిందన్న. సో వీడు సేవ్ చేయలేదని అన్ని ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి ఆర్గనైజేషన్ లో. సో అర్థం చేసుకోగలిగితే అందరూ కూడా, రైట్? సో ఇన్ ద సేమ్ వే రిపేర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్. సో పవర్ అని చెప్పానన్నా 800 ఇచ్చానన్నా, అలాగే ఇక్కడ ఎంత ఇచ్చానన్నా 875 ఇచ్చాను. సో యాక్చువల్ 740 అంట. సో చెక్ చేసుకోవాలన్నా. సో ఇక్కడ డైరెక్ట్ మరి చేద్దాం. 800 by 8000. సో డైరెక్ట్ వేస్తే ఎంత 0.1 అన్న. సో 875 by 10,000 that equals to 0.0875 అని. సో మళ్ళీ డిఫరెంట్ గా వచ్చింది. అంటే పవర్ అనేది ఏం కాస్ట్ అన్న? Semi variable. సెమీ వేరియబుల్. వెరీ గుడ్. సో క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు నేను పవర్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. పవర్ ఈజ్ ఏ సెమీ వేరియబుల్. సో నేను డైరెక్ట్ గా రాస్తాను. సో ఎందుకు రాస్తానంటే బికాస్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ డిఫరెంట్. సో వెంటనే ఏం కట్టాలన్న వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. సో వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్? 75. సో వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ యూనిట్స్? 2000. సో 75 by 2000. 0.0375 is the variable cost per unit. Now, so any doubts? Power. అర్థమవుతుంది అందరికి పవర్ ది. నెక్స్ట్ టైం సో దీనిలో మనం కనిపెట్టాల్సిందన ఒక దగ్గర చెక్ చేసుకోవాలి. ఫిక్స్డ్ పర్సన్ కనుక్కోవాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అట్ 8000 యూనిట్స్ దగ్గర చెక్ చేసుకుంటే మన కెపాసిటీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ అదే ఉంది. సో 8000 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత అంటే 800 మైనస్ దానిలో వేరియబుల్ పర్సన్ ఎంత అంటే సో 8000 యూనిట్స్ ఇంటూ 0.0375 300. సో మైనస్ చేసేదంత ఫిక్స్డ్ పర్సన్ ఈజ్ 500. ఫిక్స్డ్ తెలిసిపోయిందా? సో ఇంకా మనం చెకింగ్ అవసరం ఆల్రెడీ ఇందాక 2-3 సార్లు చెక్ చేసాం. సో ఇంకా మనకు కావాల్సింది 6000 యూనిట్స్ దగ్గర బడ్జెట్ ఎంత అని. 6000 యూనిట్స్ దగ్గర వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందంటే 6000 ఇంటూ 0.0375 దట్ ఈక్వల్స్ టు 225 నన్. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే ఆల్రెడీ మనం ఇప్పుడే కనుక్కున్నంత 500. సో టోటల్ 725. ఓకేనా? 725 is the estimated cost of power now. So power cost is 725. 725 కాస్ట్ నేను ఎస్టిమేట్ చేస్తే యాక్చువల్ గా అయింది ఖర్చు 740 అని. అంటే మళ్ళీ ఇది కూడా పెరిగిపోయిందని 15 రూపీస్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. నెగిటివ్ నెంబర్ వేస్తాను నేను. ఓకేనా? సేవ్ అయితే కాస్ట్ వేద్దాం. అన్ని కూడా ఏంటంటే నెగిటివ్ అంటే ఇంక్రీజ్ అయిపోయింది. కాస్ట్ అని కూడా పెరిగిపోతున్నాను. దట్ ఇస్ ద పవర్ కంప్లీటెడ్. సో దిస్ ఇన్ ద నెక్స్ట్ టూల్స్ కన్స్యూమ్డ్. టూల్స్. సో టూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా ఎంత ఇచ్చాడు వాడు? 320 400 యాక్చువల్లీ 300. ఈ 3 డేటా ఇచ్చాను. క్యాలిక్యులేట్ చేయండి. పర్ యూనిట్ ఎంత వస్తుంది? 320 by 8000 it is 0.04. సో 400 by 1000 that is 0.04. సో పర్ యూనిట్ సేమ్ వచ్చింది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్. ఇవన్నీ ఏంటన్నా సెమీ వేరియబుల్. ఓకేనా? సో రెండు సెమీ వేరియబుల్ అని పర్ యూనిట్ సేమ్ వచ్చింది కాబట్టి. సో ఇంకా వర్కింగ్ నోట్ చేయండి అని మీరు చెప్తుంది అర్థమవుతుంది కదా. సో 320 by 1000 8000 0.4, 400 by 10,000 0.04. సో బోత్ ఆర్ సేమ్. దట్ మీన్స్ దిస్ ఇస్ ఏ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ మనం 6000 యూనిట్స్ కి ఎంత అవుతుంది ఎక్స్పెక్టేషన్? 0.04 into 6000 240. The planned cost is 240 but actually 300. మళ్ళీ ఇక్కడ కూడా కాస్ట్ పెరిగిపోయింది. 60 రూపీస్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయిపోయింది. రైట్? సో తర్వాత మూడింటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేట్స్ అండ్ టాక్సెస్ ఇస్ 150. సో రెండు సేమ్ ఉంటాయి. ఇట్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ కూడా ఫిక్స్డ్ అన్న. సో 150 ఫిక్స్డ్, యాక్చువల్ గా కూడా 150 అయింది. అంటే డిఫరెన్స్ ఇస్ నిల్. అంటే సేమ్ లైక్ సాలరీ చేయండి అందరూ. అలాగే డిప్రిసియేషన్ 800. సో రెండు 800 అన్న ఫిక్స్డ్. 6000 800 యాక్చువల్ కూడా 800 అయింది. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కాస్ట్.
అండ్ ద సేమ్ ఇన్సూరెన్స్ 100 అన్న సేమ్ అమౌంట్ ఉంది అంటే ఫిక్స్డ్ కాస్ట్, అది ఎస్టిమేషన్ కూడా ఫిక్స్డ్ కాస్ట్, యాక్చువల్ 100 అయింది, యాక్చువల్ కూడా 100 అయింది, దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కాస్ట్. సో ఆ మూడిట్లో కూడా డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. అంటే ఎక్కడా కూడా అసలు నీకు ఖర్చు అనేది సేవ్ అవ్వలేదు, ఖర్చు అంతా కూడా ఏమైందన్నా పెరిగింది. మనం మిగతా 3 కాస్ట్లు కూడా రాయాలి ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో, కంప్లీట్ చేయాలి అందరూ. ఇప్పుడు మిగతా 3 కూడా రాసేస్తే ద టోటల్ డిఫరెన్సెస్ ఎంతో చెప్పండి. మిగతా 3 నిల్లు వచ్చాయి కాబట్టి ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ 285 plus 100 plus 50 285 sir. plus 15 plus 60, right? Thank you. 285. So total increase in cost is 285. So 285 rupees cost పెరిగితే అసలు సేవింగ్ అని చెప్పి మనం బోనస్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సో అది కనిపిస్తే మనం రాస్తాం. For the month of January, the total cost has been increased by 285 rupees when compared to flexible budget. Last conclusion అని చెప్పేది. The total cost of the organization indirect expenses has been increased by 285 rupees when compared to flexible budget. So the foreman of the company is not entitled for bonus for the month of January. Conclusion అర్థమైందా? The foreman is not entitled to bonus for the month of January. That is the question. ఎవరికైనా డౌట్ ఉంటే అడిగినా కంప్లీట్ చేసేయండి. సో క్వశ్చన్ నెంబర్ 2 వర్క్ చేయమని చెప్పాను నేను, 3 నేను చెప్పేశాను. Right then. So category of budgets complete చేస్తాను, that is called flexible budget and fixed budget. సో నెక్స్ట్ వన్ అన్న మనం మాట్లాడుతుంది ఇప్పుడు మన సెకండ్ కేటగిరీ ఆఫ్ సెకండ్ టైప్ ఆఫ్ బడ్జెట్స్ గురించి మనం మాట్లాడదాం. దాన్ని మనం అంటారన్న ఫంక్షనల్ బడ్జెట్స్ అంటాం. సో ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఫంక్షన్ ని ఒక బడ్జెట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఆర్గనైజేషన్ ఏ ఫంక్షన్స్ ఉంటాయి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వాడి ఎస్టిమేషన్ సేల్స్ తో స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ సేల్ ఎంత అవ్వచ్చు, ఒక బడ్జెట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాడు. సేల్ చేయాలి అంటే మనం ప్రొడ్యూస్ చేయాలి కదా, సో ప్రొడక్షన్ కి ఒక బడ్జెట్ తయారు చేసుకుంటాం. ప్రొడక్షన్ యాక్టివిటీ ప్రొడ్యూస్ చేయాలంటే నాకేం కావాలి, మెటీరియల్ కావాలి. సో కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము,
ఎంత కన్జ్యూమ్ చేస్తాము బడ్జెట్ తయారు చేసుకుంటాడు. మళ్ళీ కన్జ్యూమ్ చేయాలంటే పర్చేజ్ చేయాలి కదా, సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత కొనాలి, ఎంత పర్చేజ్ చేయాలి, ఒక బడ్జెట్ తయారు చేసుకుంటాడు. మెటీరియల్ తర్వాత డైరెక్ట్ లేబర్ ఎంతమంది ఉన్నారు పర్సనల్, ఒక బడ్జెట్ తయారు చేసుకుంటాడు. సో వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఒక బడ్జెట్ తయారు చేసుకుంటాడు. అర్థమవుతుందా? సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఏంటి, వాటి బడ్జెట్ తయారు చేస్తాడు. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ ఏంటి, ఒక బడ్జెట్ తయారు చేస్తాడు. సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఏంటి, ఒక బడ్జెట్ తయారు చేస్తాడు అన్న. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఒక బడ్జెట్ తయారు చేస్తాను. దాని తర్వాత క్యాష్ ఫ్లోస్ ఏంటి, ఒక బడ్జెట్ తయారు చేస్తాను. రైట్, ఇలా ప్రతి దానికి కూడా బడ్జెట్ తయారు చేస్తాను. సో ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఫంక్షన్ ఒక బడ్జెట్ తయారు చేసి ప్రిపేర్ చేయడాన్ని మనం అంటామన్నా ఫంక్షనల్ బడ్జెట్స్ అని అంటాం. ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి యాక్టివిటీకి ఒక బడ్జెట్ తయారు చేయడాన్ని మనం అంటామన్నా ఫంక్షనల్ బడ్జెట్ అని అంటాం. సో ఇప్పుడు మనం చేయబోయే సంస్థ ఫంక్షనల్ బడ్జెట్ బేస్డ్ సంస్థ. రైట్, సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 4 తీసుకోండి. ఇన్స్ట్రక్షన్ నెంబర్ 4. ఇన్స్ట్రక్షన్ నెంబర్ 4. మరి చాప్టర్ తో మనకి చాలా లింకింగ్స్ వస్తాయి. నన్ను చాలా చాప్టర్స్ ఉన్నాయి. ప్రాసెస్ కాస్టింగ్ లింక్ అయ్యి మధ్య మధ్యలో వస్తుంటాయి. మార్జినల్ కాస్టింగ్ లింక్ అవుద్ది ఈ టాపిక్ సమ్స్ లో. స్టాండర్డ్ కాస్టింగ్ లింక్ అవుద్ది. సో కాబట్టి నేను బేసిక్స్ మళ్ళీ ఒకసారి పాత కూడా గుర్తు చేస్తూ ఉంటాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 4, ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జాగ్రత్తగా క్వశ్చన్ చదువుతున్నప్పుడే డేటా ఐడెంటిఫై చేయడానికి, క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. A single product company estimated its sales for the next year quarter wise as under. ఫస్ట్ సేల్స్ ని ఎస్టిమేట్ చేస్తున్నాను కంపెనీ. సో ఎంత సేల్స్ ఫస్ట్ 1 2 3 4 క్వార్టర్స్ లో సేల్ ఎంత అవుతుంది? 30,000 యూనిట్స్, 37,500 యూనిట్స్, 41,250 యూనిట్స్, 45,000 యూనిట్స్ అని. సో 4 కేటగిరీస్ 4 క్వార్టర్స్ లో ఇయర్ మొత్తానికి ఎస్టిమేట్ చేసిందన్న సేల్స్. ది ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ ఈస్ 10,000 యూనిట్స్. The company expected to maintain the closing stock of the finished goods at 16,250 units at the end of the year. So opening లో ఆల్రెడీ 10,000 ఉన్నాయన్నాను. అలాగే స్టాక్ ఇయర్ ఎండ్ కి 16,250 యూనిట్స్ కూడా ఉండాలని చెప్పి డిసైడ్ అవుతున్నాను. The production pattern in each quarter is based on 80% of the sales of the current quarter and 20% of the sales of the next quarter. The production ఎలా చేస్తారంట? 80% of the sales of the current quarter, 20% of the sales of the next quarter. ఇది ప్రొడక్షన్ చేస్తారన్న. The opening stock of raw material in the beginning of the year is 10,000 kgs and closing stock at the end of the year is required to be maintained at 5,000 kgs. Each of the finished product output requires 2 kgs of raw material. This is our paragraph. The company proposes to purchase the entire annual requirement of raw material in the first 3 quarters in the proportion and the price is given below. సో మొత్తం రా మెటీరియల్ ఎంత కావాలో తెలియదు కానీ దాన్ని ఎలా కొంటాడంటే 3 క్వార్టర్స్ లోనే కొనేస్తాడంట. ఫస్ట్ క్వార్టర్ లో 30%, సెకండ్ క్వార్టర్ లో 50%, థర్డ్ క్వార్టర్ లో 20%, టోటల్ 100% కొనేస్తాడంట. సో ఫస్ట్ క్వార్టర్ లో 3 రూపీస్ ఖర్చు అవుతుందంటే, సెకండ్ క్వార్టర్ లో 3 అంటే, థర్డ్ క్వార్టర్ లో 4 రూపీస్ ఖర్చు అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ ది ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 20,000. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఒక వాల్యూ ఇచ్చాడు అన్న. అండ్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది ఫాలోయింగ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వైజ్. క్వార్టర్ వైజ్ నేను క్వశ్చన్ లో తయారు చేయమని అడుగుతున్నాను. ఫస్ట్ వన్ ఇస్ ప్రొడక్షన్ బడ్జెట్ అడిగాడు ఇన్ యూనిట్స్. 2 రా మెటీరియల్ కన్సంప్షన్ బడ్జెట్ ఇన్ క్వాంటిటీ. 3 రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్ ఇన్ క్వాంటిటీ అండ్ వాల్యూ. 4 ప్రైస్ స్టోర్స్ లెడ్జర్. స్టోర్స్ లెడ్జర్ తయారు చేయమని ఆఫ్ ది రా మెటీరియల్ యూజింగ్ FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. ఇది నా క్వశ్చన్. క్వశ్చన్ చదవండి అందరూ ఫాస్ట్ గా. సో నేను అడిగిన పర్సన్ నాకు కరెక్ట్ గా చెప్పండి అని సమాధానం.
సాయి కిరణ్. ఎస్ సార్. సెకండ్ మనం అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుందో నేను హెడ్డింగ్ పెడతాను. ప్రొడక్షన్ బడ్జెట్ అడుగుతున్నాను అనమాట. సో ప్రొడక్షన్ బడ్జెట్ అంటే ఎన్ని ప్రొడ్యూస్ చేయాలనే కదా. మనం అడుగుతుంది క్వార్టర్ వైజ్ నేను, అంటే 4 quarters ఉన్నాయి కాబట్టి 4 quarters ఆఫ్ ద పర్టికులర్స్. Quarter 1, 2, 3, 4. ఓకేనా, 4 quarters కి తయారు చేయమని అడుగుతున్నాను బడ్జెట్. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. సో దీనిలో ఫస్ట్ సెకండ్ దీనిలో అసలు ప్రొడక్షన్ ఎలా చేయాలి అనే దానికోసం క్వశ్చన్లు ఇచ్చిన హింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అంటే ఈచ్ క్వార్టర్ లో కరెంట్ క్వార్టర్ మీద 80% ఆఫ్ సేల్స్, నెక్స్ట్ క్వార్టర్ 20% ఆఫ్ సేల్స్ ప్రొడ్యూస్. ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకి ప్రొడక్షన్ ప్యాటర్న్ అనేది సేల్స్ మీద ఆధారపడి ఉంది, అవునా కదా. సో సేల్స్ నేను ఇస్తున్నాను, రాస్తున్నాను. సేల్స్ రేట్ వాడు ఇచ్చాడు కదా, నేను రాసేస్తున్నాను. సేల్స్ 30,000 units ఫర్ ఫస్ట్ క్వార్టర్, 37,500 ఫర్ సెకండ్ క్వార్టర్, 41,250 ఫర్ థర్డ్ క్వార్టర్, 45,000 ఫర్ ఫోర్త్ క్వార్టర్. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో వాడు ఏం చెప్తారు, ప్రొడక్షన్ ఫస్ట్ క్వార్టర్ ప్రొడక్షన్ ఎంతంట, 80% ఆఫ్ ది సేల్స్ ఫర్ ది కరెంట్ క్వార్టర్ అండ్ 20% ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది నెక్స్ట్ క్వార్టర్. రెండు కూడా ప్రొడ్యూస్ చేస్తాను కరెంట్ క్వార్టర్ లో అని చెప్తున్నాను, అంతే కదా. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 80% ఆఫ్ కరెంట్ క్వార్టర్, 20% ఆఫ్ నెక్స్ట్ క్వార్టర్. ఓకేనా. సో 30,000 లో 80%. క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేటర్ చెప్పు. 24,000, 20% ఆఫ్ 37,500 ప్లీజ్. 7,500. 7,500 అంతేనా. టోటల్ ప్రొడక్షన్ అంతా మనం చెప్పాలి. ఫస్ట్ క్వార్టర్ లో ప్రొడక్షన్ ఎంత చేస్తాం అప్పుడు, 31,500. 31,500 క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలి, అంతేనా కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ 80% ఆఫ్ 37,500, 30,000. 30,000. 20% ఆఫ్ 41,250, 8,250. టోటల్ 38,250. 38,250. నెక్స్ట్ అలాగే ఇక్కడ 80%, 33,000. 33,000. సో దీనిలో 20%, 9,000. 9,000. సో టోటల్ 42,000. 42,000. 42,000. నెక్స్ట్ వన్ దీనిలో 80%, 36,000. 36,000. వెరీ గుడ్. మరి ఇక్కడ ఎంత, నెక్స్ట్ క్వార్టర్ తెలియదు. ఇది ఫస్ట్ నీకు క్వశ్చన్ లో నేను అడుగుతున్నటువంటి విషయం, చెప్పగలవా? ఆలోచించుకో. క్వశ్చన్ లో డేటా ఉంది, క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. క్లోజింగ్ స్టాక్ సార్. అసలు నేను ప్రొడ్యూస్ చేయాలంటే అసలు దేని మీద, ప్రొడక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సేల్ మీద. సేల్ రెండు, నా దగ్గర ఎంత స్టాక్ ఉండాలి కదా. రైట్. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ అంటే నువ్వేం చెప్తావు? సో ప్రొడక్షన్ ఈక్వల్స్ టు, నీకు ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ గుడ్స్ తెలుసు కదా. కాస్ట్ ఆఫ్ గుడ్స్ అంటే ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈక్వల్స్ టు సేల్స్ కదా. దానిలో పర్చేజ్ ప్రొడక్షన్ అంటే సేల్స్ ఏమవుతాయి? సేల్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజ్ స్టాక్. అమ్మా అర్థమవుతుంది కదా అనేది, చాలా జనరల్ థింగ్. సో ప్రొడక్షన్ ఎన్ని చేయాలంటే సేల్స్ లో నా దగ్గర ఉన్న క్లోజ్ స్టాక్ నాకు కావాలి అంటే సేల్స్ కన్నా ఎక్స్ట్రా కావాలి. ఆల్రెడీ ఓపెన్ స్టాక్ ఉంటే నేను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నేను ఎన్ని సేల్ చేయాలో దాని నుంచి నా దగ్గర స్టాక్ ని మైనస్ చేస్తాను, ఓపెనింగ్ స్టాక్ ని. నేను క్లోజింగ్ స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి కదా, దాన్ని ప్లస్ చేస్తాను. సో ఇంత ప్రొడ్యూస్ చేస్తానని అర్థం. సో వాట్ ఇస్ ద టోటల్ సేల్స్? ఈ 4 కలిపి టోటల్ సేల్ ఎంత చెప్పు? 30 ప్లస్ 37,500 ప్లస్ 41,250 ప్లస్ 45,000, 1,53,750. సో 1,53,750 నేను సేల్ చేయాలన్నా. కానీ నా దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయాలంటే సేల్ చేయాల్సిన అన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది. ఎంత స్టాక్ ఉంది? 10,000. సో అంటే నేను ప్రొడ్యూస్ చేయాల్సింది ఎంత అంటే 1,43,750. కానీ నాకు ఇంకా క్లోజింగ్ స్టాక్ కూడా కావాలంటే అంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి కదా. సో ప్లస్ 16,250 అంటే నేను మొత్తం ప్రొడ్యూస్ చేయాలి 1,60,000. 1,60,000. ఓకే, చాలా బేసిక్ థింగ్. ఫౌండేషన్, సిపిటి వీటిలో నేర్చుకున్న క్వశ్చన్ కదా ఇది.
ఫార్ములా కింద చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా సాయి కిరణ్. No, sir. Right. So production equals to sales minus opening stock plus closing stock, right? So 1,60,000 Nana. So total production quantity for the year is 1,60,000. Yes, That's sir. already 3 quarters man chestam, and it is a balancing figure. Antana. minus 31,500 minus 38,250 minus 42,000. 12,250. 12,000? 48,250, sir. 48,250. Okay, 48,250. Sorry, 1,60,000 minus 31,500 minus 38,250 minus 42. 48,250 అని కరెక్టేనా? సో 48,250 36,000 80% ఆఫ్ ది కరెంట్ క్వార్టర్ అయితే సో 20% ఆఫ్ ది నెక్స్ట్ క్వార్టర్ బ్యాలెన్స్ ఫిగర్ ఇది అంతేనా? 12,250. నేను డిఫరెన్స్ చెప్తున్నాను సార్. ఓకేనా, రైట్ నా 12,250 చెప్పావా? రైట్. సో దిస్ ఇస్ ద వాల్యూ, రైట్. సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. ప్రొడక్షన్ బడ్జెట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రొడక్షన్ బడ్జెట్ లో సో సేల్స్ డేటా ఇచ్చాడు, 80% ఆఫ్ ది కరెంట్ క్వార్టర్, 20% నెక్స్ట్ క్వార్టర్ అని చెప్పాడు. ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, బట్ ఫోర్త్ క్వార్టర్ లో ఎంత ప్రొడ్యూస్ చేయాలో తెలియలేదు. సో దీనికి హింట్ టోటల్ ప్రొడక్షన్ నుంచి ఇంటర్లింక్ చేసుకుని మనం చేసుకోవాలి. ఎనీ డౌట్ ఇన్ ప్రొడక్షన్ బడ్జెట్ ఇన్ యూనిట్స్? సో నోట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఏ క్వార్టర్ లో ఎన్ని ప్రొడ్యూస్ చేయాలో తెలిసిపోయింది. సో ప్రొడక్షన్ is based on sales and stock. Remember this point. The production is based on sales and stock. Right. Second part is the raw material consumption budget. Raw material consumption budget in quantity. So quantity లో చెప్తున్నా raw material ఎంత కన్జ్యూమ్ చేయాలి. సో raw material ఎంత కన్జ్యూమ్ చేయాలి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది క్వశ్చన్ మార్క్. సో raw material కన్జంప్షన్ అనేది సో రా మెటీరియల్ కన్సంప్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందన్న? సో ఎంత కన్జ్యూమ్ చేయాలి అంటే కనుక నిర్మల్ చెప్పు. ఒక ప్రొడక్షన్ కి 2 kgs ఆ మెటీరియల్ అవుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ లో 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ రిక్వైర్స్ 2 kgs అన్నాడు. సో ఎంత అవుట్పుట్ కావాలంటే ఆల్రెడీ మనం ఇందాకే క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఇస్ ద ప్రొడక్షన్ క్వాంటిటీ కదా. సో ప్రొడక్షన్ క్వాంటిటీని బేస్ చేసుకుని ఇప్పుడు రా మెటీరియల్ ఎంత వాడాలో మనకి తెలుసు కాబట్టి 2 kgs per యూనిట్ కాబట్టి ఉపయోగించి చేసుకోవచ్చు. సో బడ్జెట్ యాడ్ చేయొచ్చు. సో పర్టికులర్స్ Q1, 2, 3, 4 క్వార్టర్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ప్రొడక్షన్ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రొడక్షన్ క్వాంటిటీ వచ్చి ఇందాక క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో వాల్యూస్ చెప్పండి అవి. 31,500, నెక్స్ట్ 38,250, సెకండ్ క్వార్టర్, ఫోర్త్ 42,000, ఫోర్త్ వన్ 48,250. 48,250 రైట్. ఇది ప్రొడక్షన్ క్వాంటిటీ అన్న. అయితే రా మెటీరియల్ కన్సంప్షన్ పర్ యూనిట్, ఒక యూనిట్ కి ఎంత కన్సూమ్ అంట 2 kgs రా మెటీరియల్ కన్సూమ్ చేస్తాడంట. సో కాబట్టి టోటల్ రా మెటీరియల్ కన్సంప్షన్ ఎంత అంటే చెక్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేయండి. 31,500 into 2 63,000 kgs రా మెటీరియల్ వాడాలి, అప్పుడే ఇది ప్రొడ్యూస్ చేయగలం. ఇక్కడ 38,250 into 2 76,500. రైట్. నెక్స్ట్ 76,500. నెక్స్ట్ 42 into 2 84,000. సో 42,50 into 2 96,500. 96,500. సో ఇది రా మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేయాలో క్వశ్చన్ అడుగుతాను. రా మెటీరియల్ కన్సంప్షన్ బడ్జెట్, ఇది ఒక బడ్జెట్, ఇది ఒక ప్లాన్ అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడు వాడు. పాయింట్ నెంబర్ 3 రా మెటీరియల్ పర్చేజ్ బడ్జెట్. In quantity
అండ్ వాల్యూ రెండు అడుగుతున్నాను. సో రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్ ఇన్ క్వాంటిటీ అండ్ ఇన్ వాల్యూ, రైట్? అసలు రా మెటీరియల్ ఫస్ట్ నేను ఎంత క్వాంటిటీ కొనాలి అని క్వశ్చన్ రైట్ చేస్తే మొత్తం కన్సంప్షన్ ఎంత నేను జాగ్రత్తగా అడుగుతాను. టోటల్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఫర్ ది హోల్ ఇయర్? 63,500 ప్లస్ క్యాలిక్యులేట్ చేయడం, టోటల్ చేయండి. 3,20,000. 63,000 ప్లస్ 26,500 ప్లస్ 84,000 ప్లస్ 3,20,000. 96,500 3,20,000. సో 3,20,000 రా మెటీరియల్ నేను కన్జ్యూమ్ చేయాలంటే 3,20,000 ని పర్చేస్ చేయాలా? మళ్ళీ క్వశ్చన్. నో సార్. పర్చేస్ చేయాలంటే అంతా ఎందుకు కొంటాం? నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే కొనాల్సిన అవసరం లేదు కదా. సో రా మెటీరియల్ స్టాక్ ఉందా? ఎస్ ఉంది. ఎంత ఉంది? 10,000 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది ఆల్రెడీ. మరి రా మెటీరియల్ దగ్గర ఉన్నప్పుడు దీన్ని కొనాల్సిన కన్జ్యూమ్ చేయను కదా, పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. అర్థమవుతుందా? సో కాబట్టి మైనస్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఇస్ మైనస్ 10,000 ప్లస్ నా క్లోజింగ్ స్టాక్ కావాలంటే నేను స్టాక్ మెయింటైన్ చేయాలంటే కొనాలి. నేను కన్జ్యూమ్ చేసేది కాకుండా కొనాలి. ఎంత క్లోజింగ్ స్టాక్ మెయింటైన్ చేయమని చెప్తున్నాడు? 5,000. మరి సేమ్ లైక్ ఇందాక సేల్స్ నుంచి ప్రొడక్షన్ అనుకున్నాం అలాగే. సో ఇట్ ఈస్ కాల్డ్ పర్చేస్. టోటల్ రా మెటీరియల్ పర్చేస్ ఈస్ 3,15,000 kgs. The total raw material to be purchased for the whole year is 3,15,000 kgs. అయితే ఈ రా మెటీరియల్ మొత్తాన్ని వాడు అడుగుతున్న క్వశ్చన్ క్వాంటిటీలో ఎంత రా మెటీరియల్ కొనాలి, దాని వాల్యూ ఎంత ఫర్ ఈచ్ క్వార్టర్ అడుగుతున్నాను. సో ఈచ్ క్వార్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఇన్ టోటల్ క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ 3,20,000 కన్జ్యూమ్ చేయాలంటే నా దగ్గర ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్ 10,000 ఉన్నప్పుడు అది కన్జ్యూమ్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనిలో మైనస్ చేశాను. క్లోజింగ్ స్టాక్ కావాలంటే మళ్ళీ పర్చేస్ చేయాలి. సో మళ్ళీ ప్లస్ చేశాను. సో టోటల్ 3,15,000 కేజీ నేను పర్చేస్ చేస్తే ఓపెనింగ్ స్టాక్ ఉండగా స్టాక్ మెయింటైన్ చేయగా 3,20,000 కేజీ నేను కన్జ్యూమ్ చేయగలను అని అర్థం. ద రా మెటీరియల్ పర్చేజెస్ ఇన్ టోటల్ ఇస్ 3,15,000 kgs. అయితే 3,50,000 kgs ని ఈచ్ క్వార్టర్ కి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. అయితే క్వశ్చన్ లో చెప్పాడు నాన్న పర్చేజ్ 3 క్వార్టర్స్ లో జరిగిపోతుంది. 3 క్వార్టర్స్ కాదు, 4 క్వార్టర్స్ కాదు, 1, 2, 3 ఓన్లీ 3 క్వార్టర్స్ లోనే పర్చేజ్ జరిగిపోతున్నాను. రా మెటీరియల్ పర్చేస్ పర్టికులర్స్ ఫస్ట్, సెకండ్, 3 క్వార్టర్స్ లోనే అయిపోతున్నాను. రా మెటీరియల్ కన్సంప్షన్ రా మెటీరియల్ పర్చేస్. సో పర్చేజ్ పర్సెంటేజ్ ఇచ్చాను. ఫస్ట్ క్వార్టర్ లో 30% కొంటామంట, సెకండ్ క్వార్టర్ లో 50% కొనేస్తామంట, థర్డ్ క్వార్టర్ లో 20% కొంటామంట. సో క్వాంటిటీ అంతా క్యాలిక్యులేట్ చేయండి అన్న. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 3,15,000 into 30%. 94,500. 94,500 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ ఫస్ట్ క్వార్టర్ లో కొనాలి. సెకండ్ క్వార్టర్ లో 50%. 1,57,500. 1,57,500 కేజీస్ కొనాలి. థర్డ్ క్వార్టర్ లో ఎంత 20% అంటే 63,000 కేజీస్, రైట్? సో రా మెటీరియల్ ఎంత కొనాలో తెలిసినా మనం అడుగుతుంది క్వాంటిటీలో అడిగాడు, అలాగే వాల్యూ కూడా అడిగాను ఈచ్ క్వార్టర్. సో ప్రతి క్వార్టర్ లో రా మెటీరియల్ పర్చేజ్ కాస్ట్ పర్ కేజీ క్వశ్చన్ లో ఇచ్చాను నాకు. సో ఫస్ట్ క్వార్టర్ లో అయితే 2 రూపీస్ కొంటాం, థర్డ్ క్వార్టర్ లో 3, సెకండ్ క్వార్టర్ లో 3, థర్డ్ క్వార్టర్ లో 4 రూపీస్ కి పర్చేజ్ చేస్తాం నాన్న. సో రా మెటీరియల్ కాస్ట్ పర్చేజ్ కాస్ట్. సో మల్టిపుల్ చేయనా 94,500 into 2, 1,89,000 rupees. సెకండ్ 1,57,000 into 3, 4,72,500. 4,72,500. లాస్ట్ వన్ into 4, 2,52,000. 2,52,000 rupees. This is the raw material purchase budget. So raw material purchase budget is interlinked with raw material consumption, right? Now so raw material consumption is based on raw material purchase is based on raw material purchase quantity. Purchase is based on consumption. Consumption is based on production. Production is based on sales. Interlink anamata. Nanduke first sale base cheskoni production base cheskoni material. So material base cheskoni purchase, consumption, purchase, labor. So la pratidi kuda interlink avutu untayi based on sales and production. So raw material purchase budget in quantity and value completed. So last and finally మనం అడుగుతున్న క్వశ్చన్ 4th point. స్టోర్స్ లెడ్జర్ తయారు చేయమని రా మెటీరియల్ యూజింగ్ FIFO. స్టోర్స్ లెడ్జర్ అంటే మనం ఆల్రెడీ రా మెటీరియల్ డైరెక్ట్ మెటీరియల్ చాప్టర్ లో కూడా మనం చేసాం నన్ను గుర్తుంటే. సో ఫార్మాట్ తయారు చేస్తాం.
ఇష్యూ, కన్జంప్షన్, పర్చేజ్, ఇష్యూ అండ్ బ్యాలెన్స్. సో 3 కాలమ్స్ మనం దాన్ని తయారు చేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఈస్ స్టోర్స్ లెడ్జర్. ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ అన్న 4th పాయింట్ ఈ స్టోర్స్ లెడ్జర్ తయారు చేయమని అడుగుతున్నాను. స్టోర్స్ లెడ్జర్ ఫార్మాట్ లో పర్టికులర్స్, రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్ 3 కాలమ్స్ తో మనం స్టోర్స్ లెడ్జర్ తయారు చేస్తాం. మనకు ఆల్రెడీ ఇది తెలుసు, రిసీట్, ఇష్యూ, బ్యాలెన్స్. సో ప్రతి చోట కూడా క్వాంటిటీ, రేట్, వాల్యూ, క్వాంటిటీ, రేట్, వాల్యూ, క్వాంటిటీ, రేట్, వాల్యూ ఇవి మనం చేయాల్సిన విషయం. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ మన దగ్గర ఎంత ఉంది? సో మనకు ఆల్రెడీ ఇందాక రేట్ ఇచ్చాడు అన్న, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ క్వాంటిటీ ఇచ్చాడు. 10,000 kgs అన్న క్వాంటిటీ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. మరి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ కావాలి కదా, సో వాల్యూ ఇవ్వలేదా? ఇచ్చాను. ద వాల్యూ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ 20,000 rupees. సో 20,000 rupees అని వాల్యూ కూడా ఇచ్చాను పారాగ్రాఫ్. సో నెంబర్స్ కింద. సో 20,000 by 10,000 అంటే 2 rupees పర్చేజ్ రేట్. సో ఓపెనింగ్ స్టాక్ నా దగ్గర అదే ఉంది కాబట్టి అది సారీ బ్యాలెన్స్ అన్న, రిసీట్ అన్న కాకుండా డైరెక్ట్ బ్యాలెన్స్ అని రాయాలి. సారీ, 10,000, 2 rupees, 20,000 అన్న. ద ఓపెనింగ్ స్టాక్ ఇస్ ఎ బ్యాలెన్స్, నాట్ ఎ రిసీట్, రైట్? సో తర్వాత సో FIFO మెథడ్ ఫాలో అవ్వమన్నాడు కాబట్టి సేమ్ సీక్వెన్స్ వెళ్తే ఫస్ట్ క్వార్టర్ లో పర్చేజ్ చేసాం. ఇక్కడ ఉంది పర్చేజ్ ఎంత చేసాం? 94,500 క్వాంటిటీ పర్చేజ్ చేసాం. 2 rupees రేట్, 1,89,000 వాల్యూ. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అయితే ఫస్ట్ క్వార్టర్ పర్చేజ్ చేసాం. ఇష్యూ కూడా ఉందండి. ఫస్ట్ క్వార్టర్ లో ఎంత కన్జ్యూమ్ చేసాము? ఇక్కడ కన్జంప్షన్ 63,000 క్వాంటిటీ, 31,500 క్వాంటిటీ, 2 rupees వాల్యూ, రైట్ అన్న? సో ఇక్కడ ఇచ్చాడు కదా కన్జంప్షన్, ప్రొడక్షన్, కన్జంప్షన్ పర్ యూనిట్. సో క్వాంటిటీ 63,000 క్వాంటిటీ, 63,000 kgs క్వాంటిటీ కన్జ్యూమ్ చేశాను. సో అది ఇక్కడ నేను రాస్తాను. సో ఫస్ట్ క్వార్టర్ లో ఈ కన్జంప్షన్ 63,000 కన్జంప్షన్. సో నువ్వు అబ్జర్వ్ చేయాలని ఇక్కడ 2 rupees రేటే, ఇక్కడ 2 rupees రేటే. FIFO మెథడ్ లో ఫస్ట్ ఇది ఇష్యూ చేస్తాం, తర్వాత ఇది ఇష్యూ చేస్తాం. వాట్ రేట్ మేబీ ఇది 2 rupees కాబట్టి 2 rupees ఇష్యూ చేస్తాం. సో మనకి ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు ఇంకెంత బ్యాలెన్స్ మిగులుతుందని ఫస్ట్ క్వార్టర్ లో క్యాలిక్యులేట్ చేయండి. సో 94,500 వాల్యూ చేయను, 63,000 into 2, 1,41,500. 26,000 వాల్యూ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ. ఆ క్వాంటిటీ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది అన్న? 41,500 minus 63,000, 41,500 క్వాంటిటీ మిగులుతుంది. బ్యాలెన్స్ 2 rupees రేటు అంటే ఎంత అన్న? 83,000 వాల్యూ. టోటల్ ఆల్రెడీ మనం దాడి చేసిందే కదా అన్న, చాలా ఈజీ థింగ్. సెకండ్ క్వార్టర్ లో మళ్ళీ రిసీట్ ఉందన్న. ఇక్కడ ఉంది రిసీట్, పర్చేజ్ చేసాం. 1,57,500 క్వాంటిటీ పర్చేజ్ చేసాం. రేట్ 3 rupees. 4,72,500 వాల్యూ. మళ్ళీ క్వశ్చన్, సో దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 41,500 ఇది ఉంది, ఇది ఉంది, 2 రూపాయలు, ఇది 3 రూపాయలు. సో కాబట్టి ఇష్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఇది ఇష్యూ చేయాలి, తర్వాత ఇది ఇష్యూ చేయాలి. ఎందుకంటే బికాస్ యూఆర్ ఫాలోయింగ్ FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో కాబట్టి ఇక్కడ ఎంత కన్జంప్షన్ అంటే కనుక సెకండ్ క్వార్టర్ లో 76,500 కన్జంప్షన్. సో 41,500 ఒక కన్జంప్షన్, 2 rupees చొప్పున. సో 76,500 లో మైనస్ 76,500 మైనస్ 41,500 దట్ ఈస్ 35,000. ఇదేమో 3 rupees కన్జంప్షన్. సో మల్టిప్లై చేయండి అన్న. 1,05,000. సో 83,000 1,05,000 అంతేనా? రైట్. సో ఇప్పుడు ఇంకెంత క్వాంటిటీ మిగిలిందన్న? 157,500 లో 35,000 పోయిందని FIFO మెథడ్ ప్రకారం 1,22,500. 1,22,500 ఎంత రేట్ తో పెండింగ్ అన్నది? 3 rupees. సో మల్టిప్లై చేయండి. 3,67,500. వెరీ గుడ్, 3,67,500. ఇది సెకండ్ క్వార్టర్. ఇన్ ద సేమ్ వే థర్డ్ క్వార్టర్. సో థర్డ్ క్వార్టర్ లో పర్చేజ్ వచ్చి 63,000 kgs అన్న. రేట్ 4 rupees అన్న, వాల్యూ 2,52,000 rupees అన్న. అయితే దీనిలో ఆల్రెడీ 122 ఉంది ప్లస్ 63 ఉంది. సో ఎంత కన్జ్యూమ్ చేస్తామంటే థర్డ్ క్వార్టర్ లో 84,000 kgs కన్జ్యూమ్ చేస్తామన్నా. 84 కి 3 rupees ఉన్న ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో 84,000 kgs into 3 rupees, so that equals to 2,52,000. ఇంకెంత బ్యాలెన్స్ మిగులుతుందన్న? 122,500 లో
84,000 కన్జ్యూమ్ చేసేసాం. 38,500. 38,500 into 3 rupees ఒకటి మిగులుతుంది. ఈచ్ క్వార్టర్ ని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆల్రెడీ అంతా మనం నేర్చుకున్న విషయమే, కొత్త విషయం ఏమి కాదు, రైట్? సో 38,500 into 3 that equals to 1,15,500. 1,15,500. అలాగే ఇప్పుడు పర్చేజ్ చేసింది కూడా మన దగ్గర మిగులుతుంది కదా, దట్ ఈజ్ 63,000 4 2,52,000. సో నోట్ చేసుకున్నాను. థర్డ్ క్వార్టర్ కంప్లీటెడ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ క్వార్టర్ నాకు. ఫోర్త్ క్వార్టర్ లో సో రిసీట్ వచ్చేటప్పటికి పర్చేజ్ ఏమీ లేదు నా రిసీట్. 3 quarters లో మొత్తం పర్చేజ్ అయిపోయింది. సో రిసీట్ నిల్. అయితే ఇష్యూ ఉందా, రిసీట్ ఉన్న బ్యాలెన్స్ ఉంది థర్డ్ క్వార్టర్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకేనా? ఈ బ్యాలెన్స్ కదా ఫోర్త్ క్వార్టర్ లో యూజ్ చేస్తాం. సో దీనిలో ఎంత వాడుతాం మనం? 96,500 కన్జ్యూమ్ చేస్తున్నాం నాన్న. సో 96,500 ఇక్కడ నుంచి 60 + 80 సరిపోతుందా లేదా? 38,500 + 63,000 టోటల్ 1,01,000 మైనస్ 96,500 ఖచ్చితంగా మనకి ఎంత మిగలాలి? 5,000 మిగలాలి. బికాస్ దర్ ఇస్ ఏ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ 5,000, రైట్? సో మనం అది రాద్దాము. సో 2 రాసేస్తాను మొత్తం. ఫస్ట్ 38,500 కన్జ్యూమ్ చేస్తాను into 3 that equals to 1,15,500. ఆ తర్వాత మళ్ళీ 58,000. ఎంత? 58,000 into ఎంత రేట్? 4 rupees వాల్యూ 2,32,000. 2,32,000. ఇంకా బ్యాలెన్స్ 5,000 kgs మిగులుతుంది. 4 rupees చొప్పున 20,000 వాల్యూ. దిస్ ఇస్ ద స్టోర్స్ లెడ్జర్. సో నోట్ చేసాను, ఫాస్ట్ గా చేసాను, కంప్లీట్ చేసాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. స్టోర్స్ లెడ్జర్. క్వశ్చన్ నెంబర్ 5 నాన్న. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 మనం సో తర్వాత చేద్దాం నాన్న, మనం చేద్దాం, వర్క్ కాదు అది. అయితే ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 నేను జస్ట్ చదువుతున్నాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 నాన్న. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ని క్వశ్చన్ చదువుతున్నాను, అబ్జర్వ్ చేయాలి. ఫ్లోట్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ requires you to prepare a master budget for the next year and this is called master budget. సో మనం ఇందాక అనుకున్నాం కదా, మనం ఇందాక బడ్జెట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ లో రెండు కేటగిరీస్ ఇప్పుడు కంప్లీట్ చేసాం. ఒకటేమో కెపాసిటీ వైజ్ బడ్జెట్స్ అయినా, ఫిక్స్డ్ ఫ్లెక్సిబుల్. రెండోదేమో ఫంక్షన్ వైజ్ బడ్జెట్స్ అయినా, అది కూడా మనం దాని మీద 2-3 సమ్స్ చేసాం, ఇంకా ఉన్నాయి, చేద్దాం. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను మాస్టర్. మాస్టర్ అంటే ఏం లేదని అన్ని బడ్జెట్స్ లో ఒక దగ్గర రాయడానికి మాస్టర్ బడ్జెట్ అంటే. ఆల్ ఫంక్షనల్ బడ్జెట్స్, ప్రొడక్షన్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, డైరెక్ట్ మెటీరియల్ కన్సంప్షన్ బడ్జెట్, అన్ని మెటీరియల్ బడ్జెట్, అన్ని బడ్జెట్స్ ని, మెటీరియల్ కాదు అన్ని బడ్జెట్స్ ని కూడా ఒక దగ్గర ప్రజెంట్ చేసే విధానాన్ని మనం అంటాం మాస్టర్ బడ్జెట్ అంటాం. దీన్ని కాస్ట్ షీట్ లా కూడా తయారు చేయొచ్చు, ఎందుకంటే కాస్ట్ షీట్ లో అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏమి ఇచ్చారో చదువుతున్నాను నేను. సేల్స్ ఇచ్చానన్నా, టఫ్ అండ్ గ్లాస్, బెంట్ గ్లాస్, అలాగే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, సో డేటా అంతా ఇచ్చాను. వర్క్స్ మేనేజర్, ఫోర్మెన్, స్టోర్స్ అండ్ స్పేస్, డిప్రిసియేషన్ మిషనరీ, లైట్ అండ్ పవర్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, అదర్ సన్రీస్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని ఉపయోగించి ఒక మాస్టర్ బడ్జెట్ తయారు చేయండి అన్నాను. సో మాస్టర్ బడ్జెట్ అంటే సింపుల్ గా ఆ సేల్స్ లో నుంచి కాస్ట్ అన్ని తీసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవచ్చు. దీన్ని మనం సింప్లీ యూజింగ్ ఈ కాస్ట్ షీట్ తయారు చేసేసాం.
సో అంటే సింపుల్ గా ఈ డేటాకి మీరు ఏం తయారు చేయాలి, కాస్ట్ షీట్ తయారు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6 ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 కి కాస్ట్ షీట్ తయారు చేయండి అన్న. ఆల్రెడీ కాస్ట్ షీట్ ఫార్మాట్ అది కూడా మనం లాస్ట్ క్లాస్ లో ఇంతకుముందు చాప్టర్ మనం నేర్చుకున్నాం, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, రైట్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 ఒకటి పెండింగ్ ఉందన్న, చదివి మనం రేపు క్లాస్ లో చేద్దాం, ఇవాళ క్లాస్ కాదు. సో క్వశ్చన్ నెంబర్ 6 వరకు ఇచ్చాను, అలాగే మీకు క్వశ్చన్ నెంబర్ 2 వరకు ఇచ్చాను, అంతే కదా 2. సో క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 6 రెండు కూడా వర్క్ చేయను. సో రేపు క్లాస్ లో మనం క్వశ్చన్ నెంబర్ 5 చేద్దాం, అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ లో ఇంకేమైనా ఉంటే కనుక మనం అవి కూడా సాల్వ్ చేద్దాం. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఉన్నాను, ఒక్క నిమిషం. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1, 2, 3 ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1, 2, 3 చేయాలని మీరే. సో మొత్తం 5 క్వశ్చన్స్ అనే వాళ్ళ వర్క్. ఇల్లుస్ట్రేషన్స్ లో 2, 6 ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 1, 2, 3. సో టోటల్ 5 క్వశ్చన్స్ రేపు చేసుకుంటానని, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి రేపు క్లాస్ లో, ఓకేనా? రైట్ అండి. సో వాళ్ళ సెషన్ ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్.